అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ముందుగా మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు మనం సిరి సంపదలను, భోగ భాగ్యాలను, సుఖశాంతులను, సకల శుభాలను ప్రసాదించే ఆ లక్ష్మీదేవిని, భాగ్యలక్ష్మిని, సౌభాగ్యలక్ష్మిని రావమ్మ అంటూ ఆహ్వానిస్తూ పురందరదాసుల వారు మనకు అందించిన కన్నడ భాషలోని ఒక అద్భుతమైన కీర్తన్ని నేర్చుకోబోతున్నాం. ఈ పాటలో మనం అమ్మవారిని మన ఇంటికి రమ్మంటూ చక్కగా ఆహ్వానించడమే కాకుండా మన ఇంటికి వస్తూ వస్తూ అమ్మవారు మనకేమివ్వాలో, మనల్ని ఏ విధంగా కరుణించాలో కూడా చాలా ప్రేమగా, ఆర్తిగా, భక్తితో అడుగుతున్నట్లు చాలా మధురంగా ఉంటుంది ఈ కీర్తన. ఈ కీర్తన చాలామందికి చాలా బాగా తెలిసిన కీర్తనే. భాగ్యద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ. మనం దీనికి తెలుగు అనువాదం సౌభాగ్య లక్ష్మీరావమ్మ అనే పాటను క్రిందటి సంవత్సరం శ్రావణ మాసంలో ఇప్పటికే నేర్చుకుని ఉన్నాం. అలాగే మన ఛానల్లో శ్రావణ మాసం కోసం ప్రత్యేకంగా ఆ మహాలక్ష్మి అమ్మవారి అనేక మంగళహారతులు, ఎన్నో పాటలు, గొప్ప గొప్ప స్తోత్రాలు, కనకధార స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఒకసారి మన సంగీత సాధనాంజలి ఛానల్లోకి వెళ్ళి అక్కడ ప్లేలిస్ట్లోకి వెళితే మీకు లక్ష్మీదేవి పాటలతో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో ఎన్నో పదుల సంఖ్యలో చాలా అద్భుతమైన లక్ష్మీదేవి పాటలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా నేర్చుకొని ఈ శ్రావణ మాసంలో చక్కగా అమ్మవారి ముందు పాడుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ భాగ్యద లక్ష్మీ బారమ్మ అన్న పాట విషయానికి వస్తే, దీన్ని రచించిన వారు కర్ణాటక శాస్త్రీయ సంగీత పితామహులుగా పేరెన్నికగన్న శ్రీ పురందరదాసుల వారు. మనందరం కూడా శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నప్పుడు సరళీ స్వరాలు, దాటు స్వరాలు, హెచ్చు స్థాయిలు, తగ్గు స్థాయిలు, జంట స్వరాలు, అలంకారాలు ఇవన్నీ నేర్చుకున్నాం కదా, పిల్లారి గీతాలు. వీటన్నిటినీ కూడా మనకు అందించిన వారు శ్రీ పురందరదాసుల వారు. ఆయన ఎన్నో అద్భుతమైన కీర్తనలను కూడా రచించారు. శరణు సిద్ధి వినాయక, వెంకటాచల నిలయం, ఇలాంటి ఎన్నో కీర్తనలను కూడా మనం కొన్ని నేర్చుకున్నాం. ఇంకా ఎన్నెన్నో కూడా నేర్చుకోబోతున్నాం. ఇక ఈరోజు నేర్చుకుంటున్నటువంటి ఈ కీర్తన శ్రీరాగంలో స్వరపరచబడింది. తాళం ఆది తాళం లేక ఏకతాళం. ఈరోజు మనం ఏ అంటే 6 శృతిలో ఈ అద్భుతమైన అమ్మవారి పాటను నేర్చుకోబోతున్నాం. ఈ కీర్తనలో పల్లవి 5 చరణాలు ఉంటాయి. ఈ చరణాలన్నీ కూడా చాలా సులభంగా ఒకటే ట్యూన్లో, అంటే ఒక చరణం నేర్చుకున్నామంటే మిగతా 5 చరణాలు కూడా అదే రిపిటీషన్స్, అదే ట్యూన్లో ఉంటాయి. కాబట్టి అందరూ సులభంగా 4-5 సార్లు విని జాగ్రత్తగా నేర్చుకుంటే ఈ కీర్తనను చక్కగా పాడుకోవచ్చు. ముందుగా పల్లవితో ఆరంభిద్దాం. అయితే ఇది కన్నడ భాషలో ఉంది కాబట్టి మనకు వినగానే ఆ పదాల భావం ఏమిటో అర్థం కాదు. అందులోనే ఆ పదాలు తెలియకపోవడం వల్ల మనకు పాడుతున్నప్పుడు ఆ పదాలు కూడా కొత్తగా, కొంచెం వింతగా అనిపిస్తాయి. కాబట్టి మనం నేర్చుకోవడానికంటే ముందు అందులోని భావాన్ని తెలుసుకొని, ఆ పదాల్లోని అర్థాన్ని తెలుసుకొని పాడితే మనం మరింత భావయుక్తంగా ఆ భావానికి తగ్గట్లు పాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పల్లవిలోని సాహిత్యం మనం గమనిస్తే, భాగ్యద లక్ష్మీ బారమ్మ, బారమ్మ అంటే రావమ్మ అని. భాగ్యద లక్ష్మి, భోగభాగ్యాలను, సిరి సంపదలను, సుఖశాంతులను, సకల శుభాలను ప్రసాదించే ఆ లక్ష్మిని, భాగ్యలక్ష్మిని, ఆ శ్రీ మహాలక్ష్మిని మనం రమ్మంటూ ఆహ్వానిస్తున్నాం. నమ్మమ్మ నా తల్లి, ఈ లోకానికంతటికీ తల్లి, లోకమాత, నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ రావమ్మ అంటూ మనం ఆ లక్ష్మీదేవిని రమ్మంటూ ఆ లోకమాతని మనం ప్రేమతో, భక్తితో, ఆర్తితో ఈ పల్లవిలో ఆహ్వానించుకుంటున్నాం. ఇక ఈ పల్లవిని ఇప్పుడు నేర్చుకుందాం. ఈ కీర్తనలోని పల్లవిని చాలామంది చాలా సంగతులతో చాలా రకాలుగా పాడుతూ ఉంటారు. అంటే వారి మనోధర్మాన్ని బట్టి భాగ్యద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ అన్న చోట రకరకాల సంచారాలతో పాడుతూ ఉంటారు. అయితే ఈరోజు మనం అందరూ సులభంగా పాడుకునేట్లు 2-3 సంగతులతో ఈ పల్లవిని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. భాగ్యద లక్ష్మీ బారమ్మ, ఇలా ముందుగా పల్లవిని శృతిలో నిలిపి ఆరంభిద్దాం. భాగ్యద లక్ష్మీ బారమ్మ, లక్ష్మీ బారమ్మ,
ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ఇలా మొదటిసారి నిలుపుతూ పాడినప్పుడు భాగ్యదని సింపుల్గా ఎక్కువ సంగతి లేకుండా భాగ్యద భాగ్యద లక్ష్మీ బారమ్మ, లక్ష్మీ బారమ్మ. ఇలా ఒకసారి పాడిన తర్వాత ఇక నెక్స్ట్ టైం పాడేటప్పుడు భాగ్యద భాగ్యద లక్ష్మీ బారమ్మ, లక్ష్మీ బారమ్మ. ఇక్కడ భాగ్యదలో మనం గ్యా దగ్గర సంగతిని పాడాం. భాగ్యద భాగ్యద సారి సని సా, సారి సని సా. భాగ్యద భాగ్యద లక్ష్మీ బారమ్మ, లక్ష్మీ బారమ్మ. నమ్మమ్మని సౌ, నమ్మమ్మని సౌ. మనం కలిపి పాడేటప్పుడు నమ్మమ్మని సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ అని కలిపి పాడతాం. ఇక్కడ నేర్చుకోవాలి కాబట్టి విడదీసి పాడుకుంటున్నాం. నమ్మమ్మని సౌ, నమ్మమ్మని సౌ. నమ్మమ్మ నమ్మమ్మ అంటే రిమ పామ, రిమ పామ. నమ్మమ్మ నమ్మమ్మ రిమరిస రిమరిస. నీ సౌ, నీ సౌ. రిమ పామ రిమరిస, రిమ పామ రిమరిస. నమ్మమ్మ నీ సౌ, నమ్మమ్మని సౌ. భాగ్యద లక్ష్మీ బారమ్మ, భాగ్యద లక్ష్మీ బారమ్మ. నమ్మమ్మ నీ సౌ. నమ్మమ్మని సౌ. ఈ సంగతిని 2 సార్లు పాడాలి. యాజ్ ఇట్ ఈజ్ ఇదే సంగతి 2 సార్లు పాడి తరువాత భాగ్యద అంటే ఏం చేసాం, ఇంతకుముందు పాడిన సంగతిని కొంచెం ఆ భా దగ్గర ఇంకొంచెం మనం దీర్ఘం ఇచ్చి సంగతిని ఇంకొంచెం పెంచాం. భాగ్యద 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 అంటే ఇంచుమించుగా స్వరం చెప్పాలి అంటే సారి మరి సనీసా, సారి మరి సనీసా. భాగ్యద భాగ్యద లక్ష్మీ బారమ్మ, లక్ష్మీ బారమ్మ. ఇక్కడ బారమ్మ దగ్గర కూడా ఎక్కువ గమకం. లక్ష్మీ లక్ష్మీ బారమ్మ, బారమ్మ. భాగ్యద లక్ష్మీ బారమ్మ, భాగ్యద లక్ష్మీ బారమ్మ. నమ్మమ్మని సౌ. నమ్మమ్మని సౌ. ఈ సంగతిలో మనం భాగ్యద దగ్గర సంగతిని మార్చి పాడాం, బారమ్మకి కొంచెం గమకం ఇచ్చాం. ఇక్కడ కూడా మొదటిసారి పాడినప్పుడు నమ్మమ్మ దగ్గర నమ్మమ్మని సౌ అని క్రిందకి పాడాం. ఈసారి ఇంకొంచెం స్వరస్థానాలు పైకి. నమ్మమ్మని సౌ, నమ్మమ్మని సౌ. రిమ పని సని పమరిస, రిమ పని సని పమరిస. నమ్మమ్మని సౌ. నమ్మమ్మని సౌ. ఇవి ఇంచుమించుగా ఆ స్వరం చెప్పడం అనేది ఏమిటంటే ఆ ఫార్మేట్ తెలియడం కోసం ఆ స్వరాన్ని ఆధారంగా చేసుకొని అక్కడున్న శబ్దాన్ని ఆ పదాన్ని బట్టి మనం భావయుక్తంగా పాడాలి. భాగ్యద లక్ష్మీ బారమ్మ, భాగ్యద లక్ష్మీ బారమ్మ. నమ్మమ్మని సౌ. నమ్మమ్మని సౌ. భాగ్యద లక్ష్మీ బారమ్మ, భాగ్యద లక్ష్మీ బారమ్మ. నమ్మమ్మని సౌ. నమ్మమ్మని సౌ.
ఇలా ఈ సంగతిని కూడా 2 సార్లు పాడాక భాగ్యద లక్ష్మీ బారమ్మ, ఇలా స్టార్టింగ్లో మనం ఆపేటప్పుడు సింపుల్ సంగతి పాడాం కదా, ఆ సంగతిని ఇక్కడ పాడి చివర్లో చిన్న రాగం యాడ్ చేద్దాం. భాగ్యద భాగ్యద లక్ష్మీ లక్ష్మీ బారమ్మ, బారమ్మ సారిమ సరీసా సారిమ సరీసా భాగ్యద లక్ష్మీ బారమ్మ. ఇలా ఆపితే పల్లవి చాలా బాగుంటుంది. వినేవాళ్ళకి అనిపించవచ్చు, ఎందుకండి ఒక్కొక్క సంగతి ఇన్నిసార్లు నేర్పిస్తున్నారు అంటే, మనం నేర్చుకునేదే వీడియో చూసి. ఆ వీడియో చూసి నేర్చుకోవడం అనేదే కష్టసాధ్యమైనటువంటి విషయం. అందులోనూ మీకు బాగా అర్థమయ్యి 1-2 సార్లు ఇలా వింటూ ఉంటే కరెక్ట్గా ఇంచుమించుగా కరెక్ట్గా పాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ పల్లవి మొత్తం కూడా మనం తాళంతో ఆ రిపిటీషన్స్ అన్నీ కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. భాగ్యద లక్ష్మీ బారమ్మ, భాగ్యద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మని సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మని సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మని సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మని సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ. ఇప్పుడు మొదటి చరణం. ఈ మొదటి చరణంలోని సాహిత్యాన్ని గమనిస్తే హెజ్జయ మేలే హెజ్జయ నిక్కుత అంటే ఈ చరణంలో మనం ఆ అమ్మవారిని ఎలా రావాలో చెప్తున్నాం. పల్లవిలో రమ్మంటూ ఆహ్వానించాం. ఆహ్వానించడమే కాకుండా నువ్వు ఏ విధంగా రావాలో తల్లి అది కూడా మనమే చెప్తున్నాం అనమాట. హెజ్జయ మేలే హెజ్జయ నిక్కుత అంటే అడుగులో అడుగు వేసుకుంటూ. ఈ లైన్ని వినగానే మనకి లలితా సహస్రనామంలోని ఒక నామం గుర్తుకొస్తుంది, మరాళి మందగమన. అంటే ఆ అమ్మవారు ఆడహంసలాగా చాలా టీవీగా చాలా అందంగా నడుస్తారట. కాబట్టి ఆ విధంగా అమ్మవారిని అడుగులో అడుగు వేసుకుంటూ రమ్మంటున్నాం. గెజ్జె కాల్గళ ధ్వనియా మాడుత. ఇక్కడ కొంతమంది ధ్వనియా మాడుత అని పాడతారు, ఇంకొంతమంది నాదవ తోరుత అని కూడా పాడుతూ ఉంటారు. రెండు కూడా సరి అయినవే. గజ్జె కాల్గళ ధ్వనియా మాడుత ఈ లైన్ వింటుంటే కూడా మనకి లలితా సహస్రనామంలోని ఒక నామం గుర్తుకొస్తుంది, సింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ. అంటే అమ్మవారి కాళ్ళకి చక్కటి శబ్దాన్ని, శుభప్రదమైన శబ్దాన్ని చేసేటటువంటి మణులతో కూడినటువంటి అందమైన అందెలు మువ్వల్ని అమ్మవారు ధరించారట. అలాంటి ఆ మువ్వలు గల్లు గల్లుమని శబ్దం చేస్తూ ఉండగా నీవు అడుగులో అడుగు వేసుకుంటూ రామ్మా అని అమ్మని మనం పిలుస్తున్నాం. సజ్జన సాధు పూజయ్య వేళగే. సజ్జనులు, మంచివారు, సాధువులు, నిన్నే నమ్ముకున్నటువంటి నీ భక్తులందరూ కూడా కలిసి నిన్ను పూజిస్తున్న సమయంలో ఏ విధంగా రావాలట? మజ్జిగయొలగిన బెండెయంతే. మనం మజ్జిగను చిలుకుతూ ఉంటే ఆ వెన్న అలా నెమ్మదిగా పైకి ఏ విధంగా వస్తుందో అంత స్వచ్ఛంగా క్షీరసాగరాన్ని మధిస్తున్నప్పుడు నీవు తెలి తామరలాగా ఏ విధంగా పైకి వచ్చావో అలాగా నీ భక్తులందరూ కూడా నిన్ను భక్తితో పిలుస్తూ ఉంటే అడుగులో అడుగు వేసుకుంటూ శుభప్రదమైన మంజీర నాదంతో భాగ్యద లక్ష్మీ బారమ్మ, ఓ భాగ్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి రావమ్మ అంటూ ఈ చరణంలో మనం ఆ తల్లిని పిలుస్తున్నాం. ఇప్పుడు ఈ చరణాన్ని ఏ విధంగా పాడాలో నేర్చుకుందాం. హెజ్జయ మేలే హెజ్జయ నిక్కుత, ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ, ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ, ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ, ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ, ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ, ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ,
ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತಾ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ. ఇలా మొదటి చరణంలో 2 లైన్లను 2 సార్లు పాడాలి. తర్వాతి 2 లైన్లు 2 సార్లు పాడి భాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ. ఆ నమ్మమ్మ అన్న చోట మనం పల్లవిలో ఒక సంగతి క్రిందకి పాడాం, రెండవ సంగతి పైకి పాడాం. కాబట్టి మనం మొదటి చరణం తర్వాత నమ్మమ్మ నీ సౌభాగ్యద అని క్రిందకి పాడే సంగతి, ఆ తర్వాతి చరణం తర్వాత పైకి పాడే సంగతి, అలా ఆల్టర్నేటివ్గా పాడదాం. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా కలిపి తాళంతో పాడదాం. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ್ತ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ್ತ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ లక్ష్మీ బారమ్మ. ఇక రెండవ చరణం కనకవృష్టియ కరయుత బారే. మొదటి చరణంలో మనం అమ్మవారిని ఎలా రావాలో చెప్పాం, ఏ విధంగా అమ్మవారు రావాలో అడిగాం. ఇక రెండవ చరణంలో వస్తూ ఏం తేవాలో కూడా అడుగుతున్నాం. అంతే కదా, బిడ్డలకే ఆ తల్లిని అలా అడిగే స్వాతంత్రం ఉంటుంది. అందుకే అంత స్వతంత్రంగా ప్రేమగా ఇక్కడ కనకవృష్టియ కరయుత బారే. ఆ కనక వృష్టిని, బంగారపు వృష్టిని, అంటే ఇక్కడ సంపదనే కాదు, అన్ని రకాల సంపదలు, ఆరోగ్యం ఒక సంపద, ఆనందం ఒక సంపద, సుఖంగా ఉండగలగడం ఒక సంపద, ఇలాంటి అన్ని సంపదలను సకల శుభాలను కూడా కరయుత కురిపిస్తూ బారే రావమ్మ అంటూ మనం అమ్మవారిని కోరుకుంటున్నాం. మన కామనయ సిద్ధియ తోరే, మా మనస్సులోని కోరికలన్నింటినీ కూడా నీవు వస్తూ తీర్చేయాలమ్మా. దినకర కోటి తేజది హొళయువ. ఇక్కడ కూడా మనం దినకర కోటి అన్న చోట లలితా సహస్రనామంలో ఉద్యద్భాను సహస్రాభ అనే నామం చదువుకున్నాం కదా. అంటే ఉదయిస్తున్నటువంటి 1000 సూర్యుల కాంతి కంటే అంతకంటే మించిన ప్రకాశంతో దేదీప్యమానంగా వెలుగొందే ఓ తల్లి జనకరాయన కుమారి బేగ. ఆ జనక మహారాజు యొక్క కుమార్తె, జనకుని ముద్దుల కొమరిత జానకి బేగ, నీవు త్వరగా భాగ్యాద లక్ష్మీ బారమ్మ. కాబట్టి నువ్వు వస్తూ సిరి సంపదలు, మా మనస్సులోని కోరికలు అన్నీ తీర్చాలి. సిరి సంపదలతో మా ఇంటిని లక్ష్మీ నిలయం చేయాలి. కోటి సూర్యకాంతులతో వెలిగే ఓ తల్లి జానకి, జనకుని కుమార్తె, నీవు మా ఇంటికి రా అంటూ మనం ఈ చరణంలో ఆ తల్లిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఈ చరణం ఎలా పాడాలో నేర్చుకుందాం. కనకవృష్టియా కనకవృష్టియా కరయుత బారే కరయుత బారే మన కామనయ సిద్ధియ తోరే సిద్ధియ తోరే. ఇలా ఈ రెండో చరణం పాడేటప్పుడు మొదటి లైన్ని రెండో లైన్ని ఇలా నిలిపి పాడదాం. కనకవృష్టియా కనకవృష్టియా కరయుత బారే కరయుత బారే మన కామనయ సిద్ధియ తోరే సిద్ధియ తోరే. కనక
ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ದಿನಕರ ಕೋಟಿ ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯನ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಕುಮಾರಿ ಬೇಗ ಬೇಗ ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ లక్ష్మీ వారమ్మ. ఇప్పుడు ఈ రెండవ చరణాన్ని తాళంతో కలిపి పాడదాం. కనక వృష్టియ కరయుత బారే మన కామనయ సిద్ధియ తోరే ಕನಕ ವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನ ಕಾಮನಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ಕನಕ ವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನ ಕಾಮನಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ బారమ్మ. ఇక మూడవ చరణం. ఇంతకు ముందు చరణంలో మనం అమ్మవారిని ఏం తీసుకురావాలో వస్తూ వస్తూ అడిగాం. ఇప్పుడు వచ్చాక ఏ విధంగా ఉండాలో కూడా మనమే చెప్తున్నాం. అత్తిత్తగలదే భక్త రమణయులు, అక్కడికి ఇక్కడికి ఎక్కడికి వెళ్లకుండా అటు ఇటు ఎటు కదలకుండా భక్తరమణే యొలు అంటే ఇళ్ళు అన్నమాట. నీ భక్తుల యొక్క ఇళ్లల్లో నీవు స్థిర నివాసం ఉండాలి తల్లి, మా ఇళ్ళన్నీ కూడా లక్ష్మీ నిలయం కావాలి అంటూ అమ్మవారిని ప్రేమగా అడుగుతూ వేడుకుంటున్నాం. నిత్య మహోత్సవ నిత్య సుమంగళ, అంతే కదా. అమ్మవారు కొలువున్న ఇల్లు అంటే ఆ ఇంట్లో నిత్య మహోత్సవమే, ఎప్పుడూ పండగే. నిత్య సుమంగళ, ఎప్పుడు కూడా శుభాలే. సత్యవతోరువ సాధు సజ్జనర, సత్యంగా నిజంగా మనసు నిండా భక్తితో చిత్తశుద్ధితో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఎవరైతే నిన్ను పూజిస్తారో అటువంటి సాధువులు సజ్జనుల భక్తుల చిత్తది హొళయువ పుత్తళి బొంబే. పుత్తళి బొంబే అంటే బంగారు బొమ్మ. అమ్మను మనం అలా మురిపెంగా పిలుస్తున్నాం. ఇటువంటి భక్తుల మనస్సుల్లో చిత్తది హొళయో పుత్తళి బొంబే, వాళ్ళ మనసుల్లో ఎప్పుడు కూడా కొలువుండే ఓ బంగారు తల్లి, భాగ్యద లక్ష్మి సౌభాగ్యలక్ష్మి రావమ్మ అంటూ ఈ చరణంలో అమ్మవారిని పిలుస్తున్నాం. ఇప్పుడు ఈ చరణాన్ని నేర్చుకుందాం.
ಅತ್ತಿತ್ತಗಳದೆ ಅತ್ತಿತ್ತಗಳದೆ ಭಕ್ತರ ಮನೆಯೊಳು ಭಕ್ತರ ಮನೆಯೊಳು ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ ನಿತ್ಯ ಸುಮಂಗಳ ಅತ್ತಿತ್ತಗಳದೆ ಅತ್ತಿತ್ತಗಳದೆ ಭಕ್ತರ ಮನೆಯೊಳು ಭಕ್ತರ ಮನೆಯೊಳು ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ ನಿತ್ಯ ಸುಮಂಗಳ ಅತ್ತಿತ್ತಗಳದೆ ಭಕ್ತರ ಮನೆಯೊಳು ಅತ್ತಿತ್ತಗಳದೆ ಭಕ್ತರ ಮನೆಯೊಳು ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ ಸತ್ಯವ ತೋರುವ ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ ಉತ್ತಳಿ ಬೊಂಬೆ ಸತ್ಯವ ತೋರುವ ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ ಉತ್ತಳಿ ಬೊಂಬೆ ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ లక్ష్మీ బారమ్మ. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా కలిపి పాడండి. ಅತ್ತಿತ್ತಗಳದೆ ಭಕ್ತರ ಮನೆಯೊಳು ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ. ಅತ್ತಿತ್ತಗಳದೆ ಭಕ್ತರ ಮನೆಯೊಳು ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ. ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ. ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ. ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ఇక 4వ చరణం సంఖ్యే ఇల్లద భాగ్యవ కొట్టు. ఇంతకు ముందు చరణంలో మనం అమ్మవారిని ఏమని వేడుకున్నాం? నీవు అటు ఇటు ఎటు వెళ్లకుండా మా ఇంట్లోనే స్థిర నివాసం ఉండు తల్లి అని వేడుకున్నాం. ఉండి ఇక్కడ ఏమిమ్మంటున్నాం? సంఖ్యే ఇల్లద అంటే లెక్కలేనన్ని అపరిమితమైన అసంఖ్యాకమైన అమూల్యమైన అజరామరమైనటువంటి భాగ్యవ కొట్టు. భాగ్యాలను సుఖశాంతులను సిరి సంపదలను మాకు ప్రసాదించు తల్లి. కంకణకయ్య తిరుగుత బారే. ఏ విధంగా ఇవ్వాలట? ఆవిడ అమ్మవారి చేతులకి రత్నాలు మణులతో పొదిగినటువంటి ప్రకాశవంతమైన మిల్లమిల ధగధగా మెరిసే కంకణాలు ఉన్నాయట. ఆ కంకణాలతో అందంగా మెరుస్తూ ప్రకాశంగా ఉన్న నీ చేతిని తిరుగుతూ అటు ఇటు తిప్పుతూ మాకు లెక్కలేనని భాగ్యాలను ఎప్పటికీ కూడా తరగిపోని భాగ్యాలను ప్రసాదించు తల్లి. కుంకుమాంకితే అంటే అమ్మవారి నుదురు ఎర్రని కుంకుమతో అరుణారుణ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోందట. పంకజలోచనే అరవిరిసిన పద్మం లాంటి అందమైన ముఖం కలిగినటువంటి ఓ తల్లి వెంకటరమణన బింకదరాణి. ఆ వెంకటరమణుని పట్టపురాణి, ఆ హరి హృదయాంతరంగా ఓ తల్లి భాగ్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి రావమ్మ అంటూ ఈ చరణంలో చెప్పారు పురందరదాసుల వారు. ఇప్పుడు ఈ చరణాన్ని నేర్చుకుందాం. సంఖ్యే ఇల్లద ಸಂಖ್ಯೆ ಇಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ಕಂಕಣ ಕೈಯ ತಿರುವುತ ಬಾರೆ ತಿರುವುತ ಬಾರೆ. ಸಂಖ್ಯೆ ಇಲ್ಲದ ಸಂಖ್ಯೆ ಇಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ಕಂಕಣ ಕೈಯ ತಿರುವುತ ಬಾರೆ ತಿರುವುತ ಬಾರೆ.
ಸಂಖ್ಯೆ ಇಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಸಂಖ್ಯೆಯಿಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ತಿರುವುತ ಬಾರೆ ಕಂಕಣ ಕೈಯ ತಿರುವುತ ಬಾರೆ ಕುಂಕುಮಾಂಕಿತೆ ಕುಂಕುಮಾಂಕಿತೆ ಪಂಕಜಲೋಚನೆ ಪಂಕಜಲೋಚನೆ ವೆಂಕಟರಮಣನ ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದ ರಾಣಿ ಬಿಂಕದ ರಾಣಿ ಕುಂಕುಮಾಂಕಿತೆ ಕುಂಕುಮಾಂಕಿತೆ ಪಂಕಜಲೋಚನೆ ಪಂಕಜಲೋಚನೆ ವೆಂಕಟರಮಣನ ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದ ರಾಣಿ ಬಿಂಕದ ರಾಣಿ ಕುಂಕುಮಾಂಕಿತೆ ಪಂಕಜಲೋಚನೆ ಕುಂಕುಮಾಂಕಿತೆ ಪಂಕಜಲೋಚನೆ ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದ ರಾಣಿ ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ లక్ష్మీ బారమ్మ. ఈ చరణాన్ని కూడా ఇప్పుడు తాళంతో పాడుకుందాం. సంఖ్యే ఇల్లద భాగ్యవ కొట్టు కంకణ కయ్య తిరువుత బారి సంఖ్యే ఇల్లద భాగ్యవ కొట్టు కంకణ కయ్య తిరువుత బారి కుంకుమాంకితే పంకజలోచನೆ వెంకటరమణన బింకద రాణి కుంకుమాంకితే పంకజలోచನೆ వెంకటరమణన బింకద రాణి భాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మని సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ. ఇక చివరి చరణం. సక్కెర తుప్పద కాలువే హరిసి. సక్కెర అంటే పంచదార, తుప్పద అంటే నెయ్యి. ఆ రెండు కలిసి ఒక ప్రవాహంలాగా ప్రవహించేట్లు, అంటే ఈ సక్కెర తుప్పద నెయ్యి పంచదార కలిసిన మిశ్రమము అంటే దీనికి అర్థం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సకల శుభాలు జరుగుతున్నాయి, ఈ సిరి సంపదలతో ఆ ఇల్లు తులతూగుతుంది అని చెప్పడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు అని ఇక్కడ మనం భావాన్ని తీసుకోవచ్చు. ఆ శుభాలు కలుగుతున్నట్లుగా అవన్నీ కలిసి ప్రవహిస్తున్నట్లు శుక్రవాರದ పూజయ వేళగే, శుక్రవార శుభవేళ మేమందరం కలిసి చిత్తశుద్ధితో మనస్సు నిండా నీ మీద భక్తితో నిన్ను పూజిస్తున్నప్పుడు నీవు ఈ విధంగా వచ్చి మా ఇంట్లో సకల శుభాలను సిరి సంపదలను కూడా అలా ప్రవాహంలాగా వచ్చేట్లు చేయి తల్లి. అక్కెరయుళ్ళ అళగిరి రంగన. అళగిరి అనేది ఒక ప్రసిద్ధ క్షేత్రం, అక్కడ రంగనాథ స్వామి కొలువై ఉన్నారు. ఆ సుందరమైన అళగిరి రంగనాథ స్వామి యొక్క అక్కెరయుళ్ళ ప్రేమను అభిమానాన్ని పొందినటువంటి ఓ తల్లి, ఆ రంగనాథుని పట్టపురాణి చొక్క పురందర విఠలన రాణి. చాలామంది పురంధర అని ఒత్తు పలుకుతూ ఉంటారు. పురందర దాసు అన్నప్పుడు పురందరలో ఒత్తు లేదు, విఠలన అన్నప్పుడు ఠాకి ఒత్తు ఉంటుంది. చొక్క అంటే మంచి, పురందర విఠలన రాణి. ఆ పురందర దాసుని పాలించిన, కాపాడిన, ఎల్లప్పుడూ రక్షించే ఓ తల్లి. మనం చెప్పుకున్నాం కదా, రచయితలందరూ కూడా చివరి చరణంలో వారి పేరు వచ్చేట్టు, వారి ముద్ర వచ్చేట్టు రచిస్తారు. అదేవిధంగా ఇక్కడ పురందర దాసుల వారు ఈ చివరి చరణంలో చొక్క పురందర విఠలన రాణి అంటూ ఆ తల్లిని చక్కగా ప్రార్థిస్తూ మనం అందరం కూడా ఈ కీర్తనని పాడుకుంటూ అమ్మవారిని ఆహ్వానించుకుంటూ ఆనందంగా అమ్మవారితో మనం ఎదురుగుండా కూర్చుని అమ్మవారి మన ముందుంటే ఎంత చక్కగా మన మనసుని విప్పి అలా మన మనసులోని భావాన్ని, మనకు కావాల్సిన దాన్ని, మనం ఏం కోరుకుంటున్నామో, ఆ తల్లి నుంచి ఏమి ఆశిస్తున్నామో ఎలా మనస్ఫూర్తిగా ప్రేమగా ఆర్తిగా చెప్పుకుంటామో అలా చెప్పుకునేట్లు పాడుకుంటూ, మాటలతో చెప్పడమే కాదు, మనం ఇక్కడ పాటల రూపంలో మంచి గొంతుతో మన మనస్సు నిండా భక్తితో అమ్మవారిని వేడుకుంటుంటే ఎందుకు అమ్మవారు రారు చెప్పండి? తప్పకుండా అమ్మవారు ఈ విధంగా మీరు ఎంత గొప్పగా పాడారు అనేది ముఖ్యం కాదు, ఎంత భక్తితో మీరు పాడుకోవడానికి ప్రయత్నించారు, అమ్మ కోసం ఎంత భక్తితో పాడుతున్నారనేది చాలా ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా ఈ కీర్తనను నేర్చుకొని ఈ శ్రావణ మాసంలో చక్కగా పాడుకొని అమ్మవారి అనుగ్రహాన్ని మనందరం కూడా కలిసి పొందుదాం. ఇక ఈ చివరి చరణాన్ని నేర్చుకుందాం. సక్కెర తుప్పద సక్కెర తుప్పద కాలువే హరిసి
ಕಾಲುವೆ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ మన రెండో చరణంలో ఆపి పాడాం కదా, ఈ చివరి చరణంలో కూడా అలా పాడాలి. సకెరె తుప్పద కాలువే హరిసి ಸಕ್ಕೆರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ. ఇలా సస్టైన్ చేస్తున్నప్పుడు మీకు ఊపిరి చివరి దాకా రాకపోయినా పర్వాలేదు. మీరు సపోజ్ ఇక్కడ దాకా వచ్చినాక మీ ఊపిరి ఇంకా పాడలేకపోయారనుకోండి, అక్కడితో వెంటనే పాట స్టార్ట్ చేయకుండా ఆ తాళం ఆవృత్తం అయ్యే వరకు కూడా కంటిన్యూ చేసి అప్పుడు నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేయాలి. సకెరె తుప్పద కాలువే హరిసి ಸಕ್ಕರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಸಕ್ಕೆರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ ಸಕ್ಕೆರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಅಕ್ಕೆರೆಯುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ ಅಕ್ಕೆರೆಯುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ ಅಕ್ಕೆರೆಯುಳ್ಳ ಅಕ್ಕೆರೆಯುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ ಅಳಗಿರಿ ರಂಗನ ಚೊಕ್ಕ ಪುರಂದರ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ವಿಠಲನ ರಾಣಿ ರಾಣಿ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ ಅಕ್ಕೆರೆಯುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ ಅಕ್ಕೆರೆಯುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ ಚೊಕ್ಕ ಪುರಂದರ విఠలన రాణి. ఇలా ఈ చరణం అంతా పాడిన తర్వాత మనం పల్లవిలో సంగతులన్నీ పాడాం కదా, 2 సంగతులు. ఈసారి వెనక నుంచి పాడాలి, అంటే పైకి పాడే సంగతి ముందు పాడి, తర్వాత సింపుల్ సంగతి పాడి, తర్వాత ప్లెయిన్గా పాడి ఆపాలి. ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ఇలా ఒక్కొక్క సంగతిని కూడా ఒకసారి పాడి ఆపితే సరిపోతుంది. ఇప్పుడు ఈ చివరి చరణాన్ని ఒకసారి మనం తాళంతో రిపిటేషన్స్తో కలిపి పాడుకుందాం. సక్కెరె తుప్పద కాలువే హరిసి ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಸಕ್ಕೆರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಸಕ್ಕೆರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಅಕ್ಕೆರೆಯುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ ಅಕ್ಕೆರೆಯುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ఇప్పుడు మనం మొత్తం కీర్తన్ని ఎక్కడ గ్యాప్ లేకుండా ఒకసారి తాళంతో చక్కగా కలిపి పాడుకుందాం. భాగ్యద లక్ష్మీ బారమ్మ
ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ್ತ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ, ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ್ತ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ, ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ, ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೇ, ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೇ, ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ, ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ, ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ, ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ, ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ, ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಅತ್ತಿತ್ತಗಳದೆ ಭಕ್ತರ ಮಣೆಯೊಳು ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ, ಅತ್ತಿತ್ತಗಳದೆ ಭಕ್ತರ ಮಣೆಯೊಳು ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ, ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ, ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಸಂಖ್ಯೆಯಿಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ತಿರುವುದ ಬಾರೆ, ಸಂಖ್ಯೆಯಿಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ತಿರುವುದ ಬಾರೆ, ಕುಂಕುಮಾಂಕಿತೆ ಪಂಕಜಲೋಚನೆ ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದ ರಾಣಿ, ಕುಂಕುಮಾಂಕಿತೆ ಪಂಕಜಲೋಚನೆ ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದ ರಾಣಿ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಸಕ್ಕರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ, ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ, ಸಕ್ಕರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ, ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ, ಸಕ್ಕರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ, ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ, ಅಕ್ಕೆರೆಯುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ, ಅಕ್ಕೆರೆಯುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮ
ನಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ఈరోజు మనం చాలా మధురమైనటువంటి ఆ లక్ష్మీ అమ్మవారి కీర్తన నేర్చుకున్నాం. మీరందరూ కూడా ఈ పాటను వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ని కూడా మేము చదువుతున్నాం. మీరు పెట్టే కామెంట్స్తో మాకు మరిన్ని వీడియోస్ చేయాలనే ఉత్సాహం మరింతగా వస్తూ ఉంటుంది. కాబట్టి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే మీరు చూడడం మాత్రమే కాకుండా పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాత వీడియోలో మరొక అమ్మవారి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.